ఫస్ట్ పోటీగా అనిపించిందిరా హౌస్లో. నేను చాలా ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు కళ్యాణ్ చాలా, మా కామనర్స్ నుంచి కళ్యాణ్ చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి నాకు ఆయన మీద. అతనే ఫస్ట్ వెళ్ళాడు, అతనికి ఓట్స్ కూడా బాగా పడుతుండే అగ్ని పరీక్ష అప్పుడు. ఇంత బాగా ఆడుతున్న కంటెస్టెంట్ మీద నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా అతన్ని కొంచెం ఫోకస్ చేస్తారనే నేను బిలీవ్ చేస్తున్నాను. బట్ అతను ఆడట్లేదు అన్ఫార్చునేట్లీ. నేను ఇది కూడా చెప్పాను, ఫస్ట్ షోలో చెప్పాను నేను ఇది. ఆయన కనుక ఇఫ్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ ద ట్రాక్ అండ్ గేమ్ ఆడితే అతనికి నెక్స్ట్ లెవెల్ పొటెన్షియల్ ఉంది. మేము మాట్లాడుతూ ఉంటాం కదా ఇంట్లో, చాలా మంచి ఐడియాలు ఇస్తాడు, కానీ ఆయన గేమ్ కనిపించట్లేదు అన్ఫార్చునేట్లీ. సో కామనర్ తరఫున అయితే అతను అనుకున్నాను. ఓవరాల్ గేమ్లో చూస్తే నేను ఎవరుండే ఓవరాల్ గేమ్లో అయితే నేను చాలా న్యూట్రల్గా వెళ్ళాను అబ్బా. లైక్ ఇట్లా అని పెట్టుకొని వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇదే మిస్టేక్ అగ్ని పరీక్షలో చేసిన. అగ్ని పరీక్షలో మిస్టేక్ చేసింది ఏంటంటే, అరే వీళ్ళు బెస్ట్ ఉంటారు అది ఇది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమాన్ పవన్ని అందరం బెస్ట్ అనుకున్నాం మేము స్టార్టింగ్ అగ్ని పరీక్ష షోలో. అందరం అరే దానికి ఫాలోవర్స్ ఉన్నారు, మజల్ ఉంది, ఇవన్నీ అనుకున్నాం. బట్ డిమాన్ పవన్ పర్ఫామ్ చేయలేదు అగ్ని పరీక్ష టాస్క్లో. సో అట్లాంటి ఒపీనియన్ పెట్టుకొని నేనే కొంచెం ఓవర్ థింక్ చేసిన అగ్ని పరీక్ష షోలో. సో బిగ్ బాస్ షోకి వెళ్ళే ముందు అయితే నేను చాలా బ్లాంక్ వెళ్ళిన, లైక్ ఏం పెట్టుకోవద్దు, ఏది వస్తే అది మనం యాక్సెప్ట్ చేసి ఆడాలనంటే పెట్టుకున్నా. సో దానికోసం బట్ కళ్యాణ్ మీద ఒక్కడినే నేను చాలా హోప్స్ పెట్టుకున్నా, బట్ అతను అయితే ఎంత బాగా. సో హౌస్లో డబుల్ ఫేసా? మళ్ళీ ఏమంటారు, మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, విచ్ వాళ్ళ గేమ్ అది. డబుల్ ఫేస్ అంటే ఉన్నారండి, బాగానే ఉన్నారు. టు బి ఆనెస్ట్ కామనర్స్లో అయితే ఎవరు లేదు, సెలబ్రిటీస్లో ఉన్నారు. మీరు పేర్లు చెప్పండి, నేను చేస్తాను, నేను ఏం చెప్తాను, మీకు అనిపిస్తుంటుంది కదా బయట నుంచి. రీతువా? రీతు గారు డబుల్ ఫేస్ కూడా కాదు, తను సింగిల్ ఫేసే ఉంది. ఆ సింగిల్ ఫేస్ అందరితో యూజ్ చేస్తారు. అదా? సో ఇది సో మీకు ఇప్పుడు రియాలిటీ చెప్పాలండి. మీకంటే కెమెరాలు ఉంటాయి, మీకంటే టీవీలో చూస్తారు, ఇవన్నీ ఉంటాయి మీకు. మాకంటే ఓన్లీ ఏమంటారు ఒకటే వ్యూ, అన్ని లైక్ మాకు రిపీట్ ఏం చూపారు, థర్డ్ ఎంపైర్లు ఏం లేరు అక్కడ అసలుకి. వచ్చినప్పుడు మేము కొంచెం బయాస్గా చూపించిందని మేము అనుకున్నాము. బట్ నేను ఒకసారి సంచాలక్ ఉండే, నాకు తెలుసు సంచాలక్ ప్రెషర్ ఏ రేంజ్ ఉంటుంది అని. సో తను ఎప్పుడైతే బర్నీ గారిని అవుట్ అన్నారో, నేను అనుకున్న రీజన్కి కాదని తర్వాత తెలిసింది నాకు. సో అప్పుడు అందరికీ హౌస్లో క్వశ్చన్స్ లేదు, అసలుకి తిను ఎందుకు ఎలిమినేట్ చేసింది, ఏమన్నా గేమ్ ఆడిందా తను, ఎందుకంటే తను దానికంటే ముందు ఒక టంగ్ స్లిప్ అవుతారు, అది మీకు రానట్టుంది, వచ్చిందో లేదో నాకు తెలీదు. సో నా మీద టంగ్ స్లిప్ అయిపోయేసరికి తను చాలా కాషియస్ అయిపోతుంది. మేబీ దాన్ని కవర్ చేసుకోనికి బర్నీ గారిని ఎలిమినేట్ చేసి అరే నేను ఈవెన్ గేమ్ ఆడుతున్నా అన్నట్టు పెట్టిందా అని మేము అందరం కూడా అనుకున్నాం అది. బట్ తనైతే నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు తను టూ ఫేస్ కాదు, తన గేమ్ తను ఆడుతుంది. బట్ ఆ గేమ్ నాకు నచ్చట్లేదు అంతే. ఆ గేమ్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.